పట్టాభిరామిరెడ్డి గారు చిత్తూరులో ఎంతో ఘనంగా ఎమ్మెల్సీ నామినేషన్కి వేసేదానికి పట్టభద్రుల నియోజకవర్గం తరఫున అందరం కూడా ఆయనకి మద్దతు తెలిపేదానికి నెల్లూరు నుంచి తెలుగుదేశం పార్టీలో ఉంటున్నటువంటి కార్యకర్తలు, నాయకులు, పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళం అందరం కూడా వచ్చి ఆయనకి మద్దతు తెలిపేదానికి చిత్తూరుకి బయలుదేరి వెళ్తా ఉండడం కూడా జరుగుతుంది. మరి అదేవిధంగా ఈరోజు గత సంవత్సరం డిసెంబర్ నుంచే యువ కార్యకర్తలుగా తెలుగుదేశం పార్టీ తరఫున ఎవరైతే పట్టభద్రుల నియోజకవర్గం నుంచి నిలబడతారో ఆయనకి సంపూర్ణంగా మద్దతు ఇవ్వాలా అని మేము నెల్లూరులో ఉంటున్నటువంటి ప్రధాన కూడళ్లన్నింటిలో కూడా తిరిగి మేము ప్రజలందరికీ కూడా వివరించడం జరిగింది. మేము అనుకున్న విధంగానే ఈరోజు ఎన్నో విద్యా సంస్థలకి 20 సంవత్సరాలుగా సీఈఓగా ఉంటున్నటువంటి వ్యక్తి, ప్రముఖ విద్యా సంస్థలకి సీఈఓగా ఉంటున్నటువంటి వ్యక్తి శ్రీ వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి గారిని అభ్యర్థిగా ప్రకటించడం నిజంగా చాలా ఆనందకరమైన విషయం. మేమందరం కూడా మొన్న సీఎం శ్రీ చంద్రబాబు నాయుడు గారికి ఆనం వివేకానంద రెడ్డి గారు చెప్పినట్టు ఖచ్చితంగా యువ కార్యకర్తలుగా మేమందరం కష్టపడి తెలుగుదేశం పార్టీ తరఫున నిలబడిపోయేటటువంటి పట్టాభిరామిరెడ్డి గారిని పట్టభద్రుల నియోజకవర్గం తరఫున అఖండ మెజార్టీతో గెలిపించి ఆయనకి కానుకగా మరియు పుంగూరు నారాయణ గారికి కానుకగా మేము ఇచ్చేదానికి మా సాయశక్తులా కృషి చేస్తామని చెప్పి కూడా మనవి చేసుకుంటాం. థ్యాంక్ యూ.